నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఈ మరణాన్ని జయించడానికి ఎవరి వల్ల కూడా కాల. మా డాడీ నాతో అంటూ ఉన్నాడు, అరే అట్లీస్ట్ నీకు మేము తాత ముత్తాత ఆ పైన తెలియాలిరా అని అంటే, నాకు సరే నీకు పేరు తెలుసు, నా పిల్లడు చెప్తాను బాలస్వామి, ఆ పైన తాత కొండయ్య, ఇంకొక ఆయన పేరు పిచ్చయ్య, అక్కడితో అయిపోయింది. ఆ పైన తెలియట్లా. మా డాడీ ఆలోచిస్తున్నాడు ఏంటి ఆ పేర్లా అని. ఇప్పుడు అంతమందిని చూసినా అందరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సమాధుల్లో ఉన్నారు. రాయి పెట్టింది అక్కడ, కొంతమందికి రాళ్ళు కూడా లేవు. ఎవరు కూడా తిరిగి లేచినటువంటి అనుభవాలు ఎక్కడ కూడా లేదు. ఈ మరణపు ములును విడిచినటువంటి వారు ఎవరు కూడా భూప్రపంచంలో ఎవరు లేరు. ఒక కోటీశ్వరుడు అవ్వచ్చు, ధనవంతుడు అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఎవడన్నా మరణాన్ని జయించాడా అంటే ఎవరు కూడా జయించలేదు. కానీ బైబిల్లో మనకి బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుందంటే చూడండి, 1 కొరింథీయులు పౌలు భక్తుడు రాస్తున్నాడు. 1 కొరింథీ సంఘానికి 15వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చూస్తే, ఉన్నదా లేదా మరణపు మీద విజయం ఉన్నదా లేదా అని అంటే, కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట మూలముగా ఆ మరణము మీద మరలా మనకు విజయం ఉన్నది. మరలా ఈ రోజు బ్రతికిన వారందరినీ, చనిపోయిన వారందరూ కూడా మరలా క్రీస్తునందు బ్రతుకుతారు. హల్లెలూయా. కాబట్టి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనే పరచదు. ఇంతవరకు బాగానే మరణం గురించి నేర్చుకున్నాం. Thanks for watching. Lord's House Ministries.